నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో. జమ్మిగుండ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితులు లేదని ధ్వజం. ఇటుక బట్టీల యాజమాన్యాల తీరును మార్చుకోవాలి. రాఘవపూర్లో ఇటుక బట్టీలను తనిఖీ చేసిన పెద్దపల్లి జడ్జి గుంచాల సునీత. కార్మికులకు సౌకర్యాల లేమిపై అసంతృప్తి, యాజమాన్యాలపై ఆగ్రహం. ఎమ్మెల్యే కవంపల్లికి తన బర్త్డేపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. తిమ్మాపూర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే రసమై. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోసు పెడుతోందని మండిపాటు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానుకోండి. కరీంనగర్లో ఎన్ఎస్యుఐ ఆందోళన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హుజురాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా అన్నారు. కేసీఆర్ కు కూడా హుజురాబాద్ అంటే ప్రేమ అని, అందుకే రైతు బంధు, దళిత బంధు పథకాలను ఇక్కడి నుంచి ప్రారంభించారన్నారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్న హరీష్ రావు, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలు ఆగలేదని, కరోనా సమయంలో సైతం రైతు బంధు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఎన్పీడీసీఎల్ పోయి రైతు డిస్కం రాబోతోందని, రైతు డిస్కంతో రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. నీ నియంత పాలనను అంతం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్న హరీష్ రావు, నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని లెక్క పెట్టుకోమని హితవు పలికారు. రేవంత్ రెడ్డి నోటుతో తెలంగాణ ధ్వని కాలుష్యం కోరల్లో చిక్కుకుందని, తెలంగాణను కాపాడేందుకు రేవంత్ రెడ్డిని తరిమి కొట్టేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఒకటి కృతజ్ఞత, రెండు ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇట్లా చెప్తే ఒక 500 పథకాలు చెప్పచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, నేను 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఇట్లా ఆశలు ఎగరేసింది. అందుకే ఎన్నికలు ఏమైంది? మనమేమో ప్రజలు తప్పకుండా మన కేసీఆర్ కృతజ్ఞత గెలుస్తుంది, కేసీఆర్ గారి ఫలితాలు గెలుస్తుంది, అద్భుతంగా మళ్ళీ గెలుస్తామని మనం అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో మనకు కొంత నష్టం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించాల్సిందే. కానీ ఈరోజు ఏం జరిగింది? మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్ద జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగినా, నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు. ఇదేదో నేను ఉత్తరలేదు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి. అసలు ఏ ఒక్కటైనా మిగిల్చింది రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, పెద్ద నోట్ల రద్దు వచ్చినా రైతు బంధు ఆగలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ పరిధిలోని ఇటుక బట్టీలను జిల్లా జడ్జి కుంచాల సునీత పరిశీలించారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. కార్మికులకు సరైన వసతులు కల్పించడం లేదని గుర్తించిన జడ్జి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటుక బట్టి యాజమాన్యాన్ని మందలించారు. కార్మికుల నివాస ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను మళ్లీ తనిఖీకి వస్తానని, వచ్చేసరికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇటుక బట్టీల యాజమాన్యాన్ని హెచ్చరించారు. మనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బట్టి ఓనర్స్కి. రేపు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని మేము గుర్తించిన తర్వాత క్రిమినల్ కేసులు అవుతాయి, మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంత దూరం తీసుకురాకుండా మీరు వాళ్ళతో పని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్, వాటర్, వాష్రూమ్, రూమ్స్, పిల్లలకి షెల్టర్, ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఇట్లాంటివన్నీ కల్పించాల్సిన బాధ్యత బట్టి ఓనర్స్ మీద ఉంది. ఇవన్నీ మన లేబర్ ఆఫీసర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఇవన్నీ బట్టి ఓనర్స్ తెలియదని కాదు, బట్ సమ్హౌ ఎవరు వాటి మీద అంత ఫోకస్ చేయట్లేదు. తెస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, పంపించేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఇప్పుడు అందరి ఫోకస్ అంటే ఇంక్లూడింగ్ హైకోర్టు, మన ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక అక్కడి నుంచి కూడా వాళ్ళ నోటీస్లో కూడా ఉంది కాబట్టి మీరు ఇది చిన్న విషయంగా తీసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. సో లేबर ऑफिसर साहब बड़ों के बारे में बात किए अभी तक, मैं अब बच्चों के बारे में बात किए, मैं अब बड़ों के बारे में बात करना चाहती हूँ. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన న్యాయమూర్తిని గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు శాల్వతో సత్కరించారు. చిన్న పిల్లలను పనుల్లోకి పంపించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారి చదువును అభ్యసించే విధంగా చూడాలని కోరారు. బాల్యంలోని చిన్నారులను పనుల్లోకి పంపకుండా బడుల్లోకి పంపించి నాణ్యమైన విద్యను వారికి అందించాలని సూచించారు. చిన్న పిల్లలతో పనులు చేయించుకొని శ్రమదోపిడీ చేస్తే చట్టపరమైన శిక్షలు పడతాయని చెప్పారు. బాల కార్మికుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల లోపు మన భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. చదువుకున్నటువంటి ప్రాముఖ్యత అండ్ వాళ్ళు పనిలోకి వెళ్తే కనుక వచ్చేటువంటి ఈ ఇష్యూస్ ఏంటి, ఆ ఇరాడికేషన్ ఏంటి, వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చిన్న పిల్లల్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే కనుక నాకు ఈ పని చేసినందుకు ఇంత వేతనం నాకు కావాలని అడుగుతారు. అదే చిన్నపిల్లలు అయితే ఎంత పని చేయించుకున్నా కూడా వాళ్ళని అడిగే, వాళ్ళు క్వశ్చన్ చేసే వాయిస్ ఉండదు. సో వాళ్ళ చిన్న చేతుల్ని, చిన్న బాల్యాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళ బాల్యాన్ని అంతా నాశనం చేయకూడదనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈ ఒక్క రోజుకి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అమ్మాయి అబ్బాయిని చదివించాలి మంచి ఆపర్చునిటీస్ కోసం. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు తన పుట్టినరోజుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేకుండా పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య. తిమ్మాపూర్లో మీడియాతో మాట్లాడిన ఆయన చెరువులోని మట్టిని హైదరాబాద్కు తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తోందని, ఇప్పటికీ కొన్ని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న తూకం వేయకుండా ఉందన్నారు. అంతేకాకుండా యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం సకాలంలో ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని ప్రశ్నించారు. అలాగే యూరియా యాప్ తీసివేయాలని రసమయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 16న అలుగునూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓటర్ గుర్తింపుపై అవగాహన కార్యక్రమం ఉందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారని తెలిపారు. కానీ ఇవాళ ఏ రైతును కదిలించినా కూడా కళ్ళల్లో దుఃఖం తప్ప ఏ రైతు కళ్ళల్లో కూడా ఆనందం లేకుండా పోయింది. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరుగా ఉంటే మానకొండూరు నియోజకవర్గ పరిస్థితి ఒక భిన్నంగా కనపడుతూ ఉన్నది. చాలా బాధాకరంగా కనపడుతూ ఉన్నది. మేము చాలా చోట్ల ఈ 4-5 రోజుల నుంచి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు మొదలైనయో అప్పటి నుంచి కూడా అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని మండలాలలో సుమారుగా మా పార్టీ సభ్యులు కావచ్చు, అలాగే గ్రామాలలో ఉన్నటువంటి మా సర్పంచులు, మా మాజీ సర్పంచులు, మా మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలోని ప్రతి కొనుగోలు సెంటర్ను సందర్శించినటువంటి సందర్భం
మీ అందరు కూడా చూశారు, అవి పత్రికల ద్వారా కూడా వచ్చినాయి. మేము మళ్ళీ ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం, దయచేసి యూరియా యాప్ని తీసివేయాలని చెప్పేసి మేము అందరం కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులకు ఎంత ఎరువు అవసరం ఉంటే అంత ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. అందులో అట్లాగనే సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటా ఉంటున్నాము. అలాగే ఏదైతే పచ్చరొట్టె ఏదైతే ఉందో, జిలుగు ఏదైతే ఉన్నదో వాటి ధరలు యథావిధిగా గతంలో ఉన్నట్టుగానే సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి మేము మా మానకొండ నియోజకవర్గం నుంచి మా రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే నీట్ ఫలితాల్లో అవకతవకలు, సిబిఎస్ఈ, జీ అడ్వాన్స్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కరీంనగర్లో ఎన్ఎస్యుఐ ఆందోళన బాటపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నరేందర్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా కేంద్ర విద్యాశాఖ మంత్రి పరీక్షల లీకులపై ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో నిర్ణయించినటువంటి నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారా దేశ ప్రధానికి హెచ్చరిస్తున్నాం. వెంబడే ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తాప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్ణయిస్తున్నటువంటి సిబిఎస్ఈ నీటు పరీక్షా పత్రాలు 70 సార్లు లీక్ అయ్యి నేడు దేశంలోని 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ని బర్తాప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ప్రతిష్ట మంట కలుస్తుంది అనిపిస్తున్నది. ఇవాళ ఒక పరీక్ష లీక్ అయింది, ఒక పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అంటే ఇది నేచురల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ సంవత్సరం జరిగిన అన్ని పరీక్షల్లో మరి ఏదో ఒక రకమైన అవకతవక, టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సర్వర్ డౌన్లోడ్ కావచ్చు, లేకపోతే డాటా బయటికి రావడం కావచ్చు, పేపర్లు దిద్దడంలో అవకతవకలు కావచ్చు, పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మోడీ గారు వారేం నిద్రపోరు, కానీ నేను అనుకుంటాను యోగా నిద్రలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తున్నది. అంటే ఇంత జరుగుతున్న విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతూ మరి విద్యార్థులందరూ కూడా రోడ్డున పడుతూ టెన్షన్ పడుతున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఒక్క దాని గురించి కూడా వివరణ ఇవ్వకపోవడము, తర్వాత మరి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది చాలా అవమానకరం. ఇంత పెద్ద భారతదేశ చరిత్రలో ఒక పెద్ద ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ఎగ్జామ్ పెట్టడానికి మరి ఏమాత్రం కూడా షేమ్గా ఫీల్ కావట్లేదు కేంద్ర ప్రభుత్వం. అదొకటే కాదు, మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పరీక్ష ఏ రకంగా మరి ఈ రకంగా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాము. ఇది ఫస్ట్ అందరికీ కూడా తెలిసిందే, నీట్ యూజీ ఎగ్జామినేషన్ ఇది ఆల్రెడీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన వాళ్ళు ఆల్రెడీ సవాల్ విసిరారు, మేము ఎగ్జామ్ కూడా మేము మళ్ళీ పేపర్ అవుట్ చేస్తాం, మీకు దమ్ముంటే మమ్మల్ని దొరకబట్టండి అని చెప్పి సవాల్ విసిరారు. ఆ నీట్ ఎగ్జామ్ పైన కూడా అప్పుడే ఊహాగానాలు మొదలైనాయి, ఈ పేపర్ ఉంటుందా 21 జూన్ నాడు ఉండదా అని చెప్పేసి. ఇది ఒకటి. మరి వల్ల లక్షలాది మంది విద్యార్థులు మళ్ళీ పాపం పరీక్ష అయిపోయి ఇంట్లో ఆరాంగా ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్ అని పెట్టారు. మళ్ళీ అందరూ ఈ కష్టకాలంలో ఎండల్లో మళ్ళీ ఇంట్లోనో కోచింగ్ సెంటర్లో మళ్ళీ ఎన్నో కష్టాలకు వచ్చి మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇదొక మనకు రిమార్క్గా భావించవచ్చు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇది రీసెంట్ టాపిక్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్. ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఒక ఐఐటి కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఐఐటి రూర్కీ కండక్ట్ చేసింది. మరి ఐఐటిలో చదివే పిల్లలన్నా ఐఐటీలన్నా మరి ప్రపంచంలోనే చాలా గొప్ప గౌరవం ఉంది. మరి మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సంవత్సరం ఈ రూర్కూ నుంచి రిజల్ట్స్ మొత్తం హ్యాకర్స్ సుమారుగా ఒక 1/3 ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక 60,000 మంది పిల్లల డాటాను మొత్తంగా వాళ్ళ రిజల్ట్స్తో సహా వాళ్ళ అడ్మిట్ కార్డుతో సహా వాళ్ళు హ్యాకర్స్ బయటికి తీయడం జరిగింది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మోదీ అనుసరించిన విధానాలే అందుకు నిరసనమన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 12 సంవత్సరాలుగా భారతదేశం అనుకున్న దానికంటే ముందు పదంలో సాగుతుందన్నారు. ఒకప్పుడు మిగతా దేశాలతో మనం పోల్చుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు భారతదేశాన్ని చూసి మరొకరు పోల్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ నేతృత్వంలోని రక్షణ రంగం 38,000 కోట్ల రూపాయలతో పటిష్టంగా తయారైందని, మాటల వరకు పరిమితమైన నారీ శక్తి చేతల్లో చేసి చూపిన మహోన్నతుడు మోదీ అని కొనియాడారు. 500 ఏళ్ల నాటి అయోధ్య రామ మందిరం సమస్యకు పరిష్కారం చూపింది మోదీ మాత్రమేనని, ఆధ్యాత్మిక రంగంలో భారత మూలాలను భావితరాలకు అందించాలనేది ప్రధాని లక్ష్యమన్నారు. 10 ఏళ్ల కింద మోదీ ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి తదితర
పథకాల ఫలితాలను నేడు అనుభవిస్తున్నామన్న సురేష్ రెడ్డి, దేశంలోని ప్రతి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ ప్రభుత్వం గత పాలకులతో పోలిస్తే ముందుందన్నారు. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో 11 కోట్లకు పైగా విద్యార్థులు ప్రపంచానికి ఉద్యోగాలు ఇచ్చే దేశం నుంచి ఆవిష్కర్తలను ఇచ్చే దేశంగా భారత్ మారుతుంది. అంటే ఇప్పుడు మన వాళ్ళు పోయి వేరే దేశాలలో పనిచేసి ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు సెమీకండక్టర్ విషయమే కావచ్చు, సెమీకండక్టర్ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత మీకు ఇప్పుడు దాదాపు గత 12 ఏళ్లలో మనం చూస్తే అంతకుముందు ఉన్నది ఎంత, 4 లక్షల కిలోమీటర్ల రోడ్ వేస్తే ఇప్పుడు 12 లక్షలు. అంటే ప్రతి రంగంలో, అంటే ఒక సామాన్యునికి ఓవరాల్గా ఒక భారతీయునికి, విద్యార్థి కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, ఒక కుటుంబ సభ్యులే కావచ్చు, కుటుంబం కావచ్చు, అన్ని విధాల ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది ప్రతి ఒక్కరిని కూడా ఒక మారుమూల గ్రామంలో అసలు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోడీ గారు గత 12 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అనేకంగా ఉన్నాయి. ప్రపంచంలోనే మిగతా దేశ పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీని బాస్గా వర్ణించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కనీసం వేతనం 26,000 ఇస్తామని, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా గత ప్రభుత్వం ఇచ్చిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచలేదన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామన్నారు. అయినప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతాం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం, ఇన్సూరెన్సు అమలు చేస్తాం, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతం ఇస్తాం, వీళ్ళలో అర్హులైనటువంటి వాళ్ళను 2వ తరగతి కార్యదర్శులుగా తీసుకుంటాం, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక 1వ తారీఖు నాడు ఒక జీవో జారీ చేసి ఏంటంటే గ్రామ పంచాయతీ నిధుల నుంచే మీరు జీతాలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు అంటారు. సీతకేమో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు తీసుకోమంటారు. ఇంకొకరు వచ్చేమో 15 ఫైనాన్స్ గ్రాంట్ నుంచి మీరు వేతనాలు తీసుకోవడానికి వీల్లేదు, గ్రామ పంచాయతీ నిధుల నుంచి తీసుకోవడానికి వీల్లేదు అని ఇంకొకరు చెప్తారు. గ్రామ పంచాయతీ కార్మికులు మరి జీతాలు ఎక్కడి నుండి తీసుకోవాలి బడ్జెట్ లేకుంటే? ఆ రకంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు డైలీ వేజ్గా ఒక్కొక్క కార్మికుడికి ఇచ్చే 9,500కు ఒక్కొక్క కార్మికుడు డైలీ వేజ్ 4,500తో చెక్కులు రాసి కార్మికుడికి డైలీ వేజ్ కూలి ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్రరావు చెప్పారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు జూనియర్ విభాగంలో అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికలకు, సీనియర్ విభాగాల్లో 35, 40, 45, 60, 65 ఏళ్లకు పైబడిన విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు పథకాలు, ప్రశంసా పత్రాలతో పాటు మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 21 వరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెల 12 సాయంత్రం 4 గంటల వరకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జూనియర్ విభాగంలో 120 మంది, సీనియర్ విభాగంలో 80 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 9000097657 ఫోన్లో సంప్రదించాలని సూచించారు. ఈరోజు స్టేట్ మీట్ కోసం
డిస్ట్రిక్ట్ సెలక్షన్ అనేది కరీంనగర్లో జరగడం జరుగుతుంది. కానీ మాకు సరైన కోట్లు లేని పక్షంలో ఇంతవరకు టోర్నమెంట్ సరిగ్గా నిర్వహించలేదు. ఈరోజు మంచిర్యాల చౌరస్తా దగ్గర కరీంనగర్ అకాడమీ బ్యాడ్మింటన్ అనే ఒక స్టేడియం ఏర్పడడం వల్ల అక్కడ 3 కోట్లు ఉండడం వల్ల మాకు ఈ టోర్నమెంటు జరుపుకోవడానికి ఈజీగా ముందుకెళ్తున్నాం. ఈరోజు సీనియర్ మరియు జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది, సెలక్షన్ చేయడం జరుగుతుంది. బాలికల బాల్ విభాగంలో అండర్ 11, 13, 15, 17, 19 అనే కేటగిరీలో జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ 35, 40, 45, 50, 55, 60 ప్లస్ 65 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడైనా సెలెక్ట్ అయిన వాళ్ళు మన స్టేట్కి ఆడతారు, స్టేట్లో సెలెక్షన్ అయిన వాళ్ళు నేషనల్ ఆడతారు. ఇది ఇక్కడికెళ్ళే స్టార్ట్ కాబట్టి ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా వచ్చే సంవత్సరాలలో అయితే సీనియర్ కానీ జూనియర్ కానీ ఇది డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ స్టేట్ మీట్ కోసం ఈ నెల 13, 14 ఈ మన కొత్త బ్యాడ్మింటన్ స్టేడియం ఒకటి అయింది దగ్గర, అందులో చేస్తున్నాము. అందులో అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఇవన్నీ అంటే మన జూనియర్స్, సీనియర్స్ విభాగం మెన్ తర్వాత వెటరన్స్ కూడా అవుతుంటుంది. వీళ్ళందరూ సెలెక్షన్స్ అవుతుంటే డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ దానిలో వీళ్ళు పార్టిసిపేట్ అవుతారు. ఇప్పుడు వెళ్ళి నేషనల్ మీట్ అది మనం 20 నెలల ప్రాయంలోనే అబ్బురపరిచే అద్భుత ప్రదర్శన కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది కరీంనగర్ కు చెందిన చిట్టుమల్ల ఆద్య చైతన్య. ప్రముఖ వ్యాపారవేత్త కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస మనవరాలు ఆద్య ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు చిట్టుమల్ల అచిత్ చైతన్య ప్రశాంతిలో మీడియాతో మాట్లాడారు. తన వయసుకు మించిన అసాధారణ గ్రహణ శక్తి, అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఉన్నత అభ్యసన నైపుణ్యాలను ప్రదర్శించింది. కేవలం 20 నెలల వయసులోనే ఆమె రవాణా, పక్షులు, జంతువులు, క్రియలు, హిందూ దేవతలు, పండ్లు మరియు కూరగాయలు వంటి వివిధ విభాగాలను ఉన్న 30 ఫ్లాష్ కార్డులను స్వయంగా గుర్తించి చెప్పడమే కాకుండా 50కి పైగా ఫ్లాష్ కార్డులను ఖచ్చితంగా గుర్తించి అద్భుతమైన గ్రహణ శక్తిని, భావనాత్మక అవగాహనను ప్రదర్శించింది. ఇంకా ఆమె 10 శరీర భాగాలను గుర్తించి 10 ముక్కల ఆకారాల పజిల్ను స్వయంగా పరిష్కరించింది. ఇది ఆమె బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు, దృశ్య మేధస్సు, సూక్ష్మ చలన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంత చిన్న వయసులో సాధించిన ఈ అరుదైన విజయాలు ఆమెను అసాధారణమైన మేధో సామర్థ్యం గల ప్రతిభావంతురాలైన బాలికగా గుర్తించి ఆమె తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పారు. Our younger daughter, Adya Chaitanya Chittumalla, she has identified and recited more than 80 flashcards and independent ga 10-piece shape puzzle ni within 1 minute lo solve chesindi. That too at just 20 months of age. So tana ee talent ni identify chesi IBR achiever ga India Book of Records and youngest child genius ga Telugu Book of Records and super talented kid ga International Book of Records. Ee prestigious organization have honored her. అండ్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి రికగ్నిషన్ పొందడం అండ్ షీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ చైల్డ్ ప్రాడిజీ. సో ఈ మూమెంట్ అనేది ప్యూర్లీ ఫిల్డ్ విత్ ప్రైడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో చిల్డ్రన్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ రైట్ ఎన్వైరన్మెంట్ దే క్రియేట్ వండర్స్ లైక్ దిస్. మనోధైర్యమే క్యాన్సర్ పై గొప్ప ఆయుధమన్నారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్. కరీంనగర్ యశోద సెంటర్లో మీడియాతో మాట్లాడిన ఆయన భారతదేశంలోనే మొదటిసారిగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక హైపోసైట్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సను అందుబాటులో ఉందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి కేవలం ఆ భాగాలకు మాత్రమే రేడియేషన్ అందిస్తారన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు ఆసుపత్రి తరఫున ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను రేడియేషన్ ఆంకాలజిస్టు. ఈరోజు మిమ్మల్ని ముఖ్యంగా కలవడానికి కారణం క్యాన్సర్ చికిత్సలో అడ్వాన్స్మెంట్ అయితే ఎప్పుడు మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది. కొత్త కొత్త పరికరాలు కనుక్కొనడము, కొత్త కొత్త మందుల్ని కనుక్కోవడము, ఇట్లా ఎప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో క్యాన్సర్ చికిత్సలో ఒక అత్యంత ముఖ్యమైన ఘట్టం ఒక కొత్త మిషన్ ఒకటి ఇన్వెంట్ చేశారు. దాన్ని హైపర్ సైట్ అంటారు.
హైపర్ సైట్. క్యాన్సర్ నిర్ధారణ అయిన వాళ్ళల్లో 60 నుంచి 70% వరకు రేడియేషన్ థెరపీ చికిత్స అవసరం పడుతుంది. అది క్యూరేటివ్ అయినా పాలియేటివ్ అయినా, అంటే జబ్బును నయం చేయడానికైనా లేదంటే నొప్పిని తగ్గించడానికైనా ఏదో ఒక రకంగా రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. ఈ హైపర్ సైట్ అనే విధానము మూడింటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఖచ్చితత్వం, అంటే ప్రిసిషన్ అంటారు. ఎనీ రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ ప్రిసిషన్ మీదే నడుస్తుంది. అంటే ఖచ్చితంగా, వేగవంతంగా, భద్రతగా, ప్రిసిషన్, ఫాస్ట్ అండ్ సేఫ్టీ ప్రకారం ఉంటుంది. మనము క్యాన్సర్ కణితిని ఎలా నాశనం చేయగలుగుతామో, క్యాన్సర్ కణితి చుట్టూరు ఉన్న నార్మల్ సెల్స్ని, మామూలు కణాలను కూడా సేవ్ చేయడం అంతే ముఖ్యంగా ఉంటుంది ట్రీట్మెంట్లో. సో దాంట్లో ఈ హైపర్ సైట్ అనేది కొత్త విధానం ఒకటి వచ్చింది. యశోద హాస్పిటల్ ఇప్పుడు ప్రౌడ్గా అనౌన్స్ చేయగలిగింది 2004లో IMRT అనే ఒక కొత్త రేడియేషన్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 2010లో ర్యాపిడ్ ఆర్క్ అనే ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మధ్య కొత్తగా MR-Linac అనే కొత్త మిషన్ ఇన్వెంట్. మధ్యాహ్నం 2 గంటల వరకు మండుతున్న ఎండతో కరీంనగర్ వాసులు తల్లడిల్లారు. ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడ్డారు. కానీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. మబ్బులు కమ్మి ఒక్కసారిగా కురిసిన వర్షంతో అప్పటి వరకు నిప్పులు కక్కిన బాణుడు మాయం కాగా చల్లబడ్డ వాతావరణంతో కరీంనగర్ వాసులు పులకరించిపోయారు. చల్లదనానికి సేద తీరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. గత 2 రోజులుగా గణపతి హోమం, వాస్తు పూజ, నవగ్రహ ఆరాధన మరియు వాస్తు నవగ్రహ హవనం, పోచమ్మ, పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాలు, నేడు మొక్కులు చెల్లించుట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రతి 5 ఏళ్లకోసారి పెద్దమ్మ తల్లి బోనాలు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సీనియర్ చిత్రకారులు సాయి చిత్రరాజు ఆలయానికి వేసిన చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధ్యక్షులు బుజ్జ ఎల్లయ్య అన్ని రకాల వసతులు కల్పించారు. ఇదే సందర్భంగా మా యొక్క కులదైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఫస్ట్ హోమం, గణపతి హోమం చేయడం జరిగింది. పోషమ్మ బోనాలు చేసుకోవడం ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ యొక్క రోజున పోషమ్మ తల్లికి నైవేద్యాలు పెట్టి ఆశీర్వాదాలు పొందినాము. మేము 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. అందుకు గాను తల్లి దీవెనలు మా యొక్క గ్రామ ప్రజలైన అందరిపైన, ముఖ్యంగా ముదిరాజు. ముఖ్యాంశాలు మరొకసారి. రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో. జమ్మిగుండ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితులు లేదని ధ్వజం. ఇటుక బట్టీల యాజమాన్యాల తీరును మార్చుకోవాలి. రాఘవపూర్లో ఇటుక బట్టీలను తనిఖీ చేసిన పెద్దపల్లి జడ్జి గుంచాల సునీత. కార్మికులకు సౌకర్యాల లేమిపై అసంతృప్తి, యాజమాన్యాలపై ఆగ్రహం. ఎమ్మెల్యే కవంపల్లికి తన బర్త్డేపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. తిమ్మాపూర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే రసమై. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోసు పెడుతోందని మండిపాటు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానుకోండి. కరీంనగర్లో NSUI ఆందోళన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.